అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇంటర్ ఫస్ట్ ఇయర్‌కి సంబంధించి టోటల్ సిలబస్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ప్రతి టాపిక్ కూడా కవర్ చేయబడిందండి. ఈ ప్లేలిస్ట్‌లో ప్రతీది కూడా మీకిక్కడ అందుబాటులో ఉంటుంది. దయచేసి గమనించండి. ప్రతి టాపిక్ కూడా మీకు ఏందంటే కవర్ చేయబడింది. దయచేసి ఆ విషయాన్ని గమనించండి. మీరు మొబైల్‌లో గనక చూస్తూ ఉన్నట్లయితే మీకు ఆహ్, ఈ మూలన ఐ కార్డ్స్ అనేవి ఈ విధంగా వస్తూ ఉంటాయి. వాటి ద్వారా మీరు యాక్సెస్ చేయొచ్చు. లేదా చివర్లో మీరు చూసేటప్పుడు ఈ విధంగా ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. వాటిని క్లిక్ చేయడం ద్వారా కూడా మీరు పొందొచ్చు. లేదా సింపుల్‌గా లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే నేను ఖచ్చితంగా మీకు ప్లేలిస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఇంటర్మీడియేట్‌కి సంబంధించి 'రెఫ్యూజీస్' బై బ్రియాన్ బిల్స్టన్ ఈ పోయెమ్‌ని మనం చూడబోతున్నాం. దీనికి సంబంధించినటువంటి ఏమేమి విషయాలున్నాయనేది మనం చూద్దాం. చూడండి, రెఫ్యూజీస్ అంటే శరణార్థులు అని అర్థం. బ్రియాన్ బిల్స్టన్ దీన్ని రాయడం జరిగింది. ఇది సాధారణమైనటువంటి పోయెమ్ అయితే కాదు. ఈ పోయెమ్‌కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. దానికి కారణం ఏంటంటే రెఫ్యూజీస్ శరణార్థులు. ఓకే. రెఫ్యూజీస్ శరణార్థులు అంటే ఎవరు? అంటే ఒక దేశం నుండి మరొక దేశానికి పారిపోయి వచ్చిన వాళ్ళు. మత కల్లోలాలు కావచ్చు, వివిధ రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ద్వారా ఒక వర్గపు ప్రజలు ఏం చేస్తారంటే పారిపోయి వేరే దేశాన్ని తలుపు తడతారనమాట. మన దేశంలో చూసుకున్నట్లయితే ఆ ఇండియా, పాకిస్తాన్ విడిపోయినప్పుడు పాకిస్తాన్‌లోని హిందువులందరూ కూడా భారతదేశానికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా శరణార్థులు. వారికి ప్రభుత్వం ఏందంటే అవసరమైతే హెల్ప్ చేస్తుంది. లేదా ఆ దేశాన్ని వార్న్ చేస్తుంది. అదిగో నువ్వు చేసేది పద్ధతి కాదు. నీ ప్రజలు అనేవాళ్ళు నీ దగ్గర ఉండాలా, మా దగ్గరకు వస్తున్నారు, నువ్వు చేసే విధానాలు బాగోలేదని చెప్పడం అయితే జరుగుతుంది. లేదా వాళ్ళకైతే హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది. భారతదేశం అయితే శరణార్థులందరినీ హక్కున చేర్చుకున్న దేశం అండి. ఎప్పుడు కూడా మనం వచ్చేసి చైనా నుంచి దలైలామా పారిపోయి వచ్చారు. వాళ్ళకి హెల్ప్ చేశాం. పాకిస్తాన్ నుంచి వచ్చిన శరణార్థుల్ని హక్కును చేర్చుకున్నాం. ఓకే. ఈ పోయెమ్ బ్రియాన్ బిల్స్టన్ ఇందాక మనం చెప్పుకున్న ఈ పోయెమ్ చాలా స్పెషల్ అని. ఏంటి ఈ పోయెమ్ అంటే దీన్నే రివర్సిబుల్ పోయెమ్ అంటారు. లేదా పాలిండ్రోమ్ పోయెమ్ అంటారు. అంటే ఏందంటే ముందు నుంచి చదివితే అంటే స్టార్టింగ్ ఇక్కడ ఉంది కదా ఈ పోయెమ్. ఫస్ట్ నుంచి దే హ్యావ్ నో నీడ్ ఆఫ్ అవర్ హెల్ప్. మన సాయం వారికి అక్కర్లేదు. సో డు నాట్ టెల్ మీ, అయితే నాకు చెప్పొద్దు. దీస్ హెగార్డ్ ఫేజెస్ కుడ్ బిలాంగ్ టు యూ ఆర్ ఐ. అదే ప్లేస్‌లో నువ్వు నేను గనక ఉండుంటే ఇట్లాంటి అర్థం వస్తుందా? అదే వెనక నుంచి మళ్ళీ బాటమ్ టు టాప్ ద వరల్డ్ కెన్ బి లుక్డ్ ఎట్ అనదర్ వే. ఈ ప్రపంచాన్ని వేరే రకంగా చూడొచ్చు. డు నాట్ బి సో స్టూపిడ్ టు థింక్ దట్. ఇట్లా వెనక నుంచి కూడా చదివి వేరే అర్థం వచ్చిందనమాట. ఇటు నుంచి చదివితేనేమో టాప్ టు బాటమ్ చదివితేనేమో నెగెటివ్ వ్యూ వస్తే, బాటమ్ టు టాప్ చూస్తే పాజిటివ్ వ్యూ అనేది వస్తుంది. చాలా తెలివిగా రాయబడినటువంటి పోయెమ్ అన్నమాట ఇది. బ్రియాన్ బిల్స్టన్ చేత రాయబడింది. చాలా తెలివైన పోయెమ్. బాటమ్ టు టాప్ వస్తే పాజిటివ్ వస్తుంది. కింద నుంచి పైకి చదివితే పైన జనరల్‌గా మనం ఏ పోయెమ్ అయినా పైనుంచి కిందకి చదువుతాం. నెగెటివ్ వ్యూ అనేది వస్తుందన్నమాట. మనం చదివినప్పుడు శరణార్థులనే వాడిని ఎవ్వరిని కూడా మనం రానీయకూడదు అనేసేటటువంటి వ్యూ వస్తుంది. కంప్లీట్‌గా చేంజ్ అయిపోతుందన్నమాట. మనం కింద నుంచి పైకి, పైనుంచి కిందకి అట్లా చదివితే గనక. సరే, లైన్ టు లైన్ మనం చూద్దాం. అసలు ఏంటి, ఏం కథ, ఏంటి ఈ పోయెమ్‌ది, ఏం చెబుతుంది ఏంటి అనేసి. ఇప్పుడైతే మనకు అర్థమైపోయింది. ఇట్లా పైనుంచి కిందకి చదివితే నెగెటివ్ వ్యూ వస్తుంది. అండ్ కింద నుంచి పైకి గనక చదివితే పాజిటివ్ వ్యూ వస్తుందనేది. ఇక్కడ లైన్‌లు ఏవైతే ఉన్నాయో అవి చూద్దాం. దే హ్యావ్ నో నీడ్ ఆఫ్ అవర్ హెల్ప్. వారికి అంటే స్పీకర్ చెప్తున్నాడు, బ్రియాన్ బిల్స్టన్ చెప్తున్నాడనమాట. రిఫ్యూజీస్ డోంట్ నీడ్ అవర్ హెల్ప్. ఎవరైతే శరణార్థులు వచ్చారో మన అవసరం వాళ్ళకేం లేదు. ఇది అన్‌ట్రూ, తప్పు. ఎందుకంటే వాళ్ళకి ప్లేస్ లేదు, తిండి లేదు, బట్ట లేదు, ఉండడానికి ప్లేస్ లేదు. కాబట్టి ఇది తప్పు. కోల్డ్ హార్టెడ్ అంటే రాయి లాంటి హృదయం ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పే మాటలివి అనేసి మనకు తెలిసిపోతుంది. సో డు నాట్ టెల్ మీ. స్పీకర్ చెప్తున్నాడు,
నాకేం మీరేం నీతులు చెప్పమాకండి. ద స్పీకర్ డజంట్ వాంట్ టు హియర్ ఎనీ ఆర్గ్యుమెంట్స్ ఆర్ సింపతి. మీరే చెప్పేటటువంటి నీతులు నాకేం అవసరం లేదు. వచ్చే శరణార్థులకి ఏమీ మనం చేయాల్సిన పని లేదు. దీస్ హ్యాగర్డ్ ఫేజెస్ కుల్ బిలాంగ్ టు యూ ఆర్ ఐ. ఏం చెప్తారు? సీయింగ్ దీస్ టైర్డ్ వాన్ అవుట్ పీపుల్ ఆర్ నాట్ లైక్ అస్. మనలాంటి వాళ్ళు కాదా వాళ్ళు? మనుషులు కాదా వాళ్ళు అని చెప్పొద్దు. నా బ్రియాన్ బిల్స్టన్ చెప్తున్నాడు అనమాట. ఈ మనుషులకి మన హెల్ప్ అవసరం లేదు. అయితే నేను ఈ మాట అన్నానని వీళ్ళు మనలాంటి మనుషులు కాదా? వాళ్ళకి సాయం అక్కర్లేదా అని మాత్రం నాకు నీతులు చెప్పొద్దు అని చెప్తున్నాడు అనమాట. షుడ్ లైఫ్ హ్యావ్ డెల్ఫ్ డిఫరెంట్ హ్యాండ్. అయితే ఈ శరణార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఏం చెప్తున్నానంటే, ఏదో జీవితం దెబ్బేసింది, ఓ మొట్టిగా వేసింది వాళ్ళకి. కొంచెం వాళ్ళ జీవితంలో కొన్ని కష్టాలు ఉన్నాయి. ఈవెన్ ఇఫ్ దే హ్యాడ్ ఏ హార్డ్ లైఫ్, వాళ్ళకి కష్టాలు ఉన్నాయి కాదన్నాం. ద స్పీకర్ డస్ నాట్ ఫీల్ సారీ ఫర్ దెమ్. అసలు వాళ్ళ పట్ల ఎట్లాంటి బాధ అనేది బ్రియాన్ బిల్స్టన్కి లేదు. ఓకే, శరణార్థులు వస్తారు, ఏం చేయాలి? నా మాతృభూమిలో వాళ్ళకి ప్లేస్ ఇవ్వాలా? నా మాతృభూమిలో పండే పంటని ఉచితంగా ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలి? వీ నీడ్ టు సీ దెమ్ ఫర్ హూ దే రియల్లీ ఆర్. మనం బ్రియాన్ బిల్స్టన్ చెప్తున్నాడు అనమాట. ద స్పీకర్ ఈజ్ సేయింగ్ టు జడ్జ్ దెమ్ యాజ్ బ్యాడ్ పీపుల్. ఏం చెప్తున్నాడు? వాళ్ళని ఒకసారి చూడండి, దండుపాలెం బ్యాచ్ వాళ్ళు. మీరు నమ్మొద్దు వాళ్ళేదో మంచోళ్ళు అని చెప్పేసి, శరణార్థులు అయ్యో పాపం అనేసి వాళ్ళని చూసి జాలి పడొద్దు. ద స్పీకర్ ఈజ్ సేయింగ్ టు జడ్జ్ దెమ్ యాజ్ బ్యాడ్ పీపుల్. వాళ్ళు మంచి వాళ్ళు కాదు. ఛాన్సర్స్, స్క్రూంజెస్, లేబోట్స్ అండ్ లోంజర్స్ విత్ బాంబ్స్ అప్ దేర్ స్లీవ్స్, కట్ థ్రోట్స్ అండ్ థీవ్స్. చూడండి ఎలాంటి మాటలు చెబుతున్నాడో మనం ఒకసారి ఆలోచిస్తే. తిడుతున్నాడు అనమాట వాళ్ళని. దీస్ ఆర్ ఆల్ ఇన్సల్ట్స్ అండ్ స్టీరియోటైప్స్ అబౌట్ రెఫ్యూజీస్. జనాలు చెప్పేదన్నమాట. చాలా దేశాలు పోనీలే అనేసి ఈ శరణార్థులను ఏం చేస్తాయి అంటే రానిస్తాయి. అయితే అక్కడుండే జనాలు ఏం చేస్తారు? వీళ్ళని హక్కును చేర్చుకుంటారా? వాళ్ళ వేషధారణ వేరుగా ఉంటాయి, వస్త్రాలు వేరుగా ఉంటాయి, తినే తిండి వేరుగా ఉంటుంది. సపోజ్ చైనీస్ వాళ్ళని మన దేశంలోకి శరణార్థులు వెళ్ళారనుకోండి, కప్పల్ని తింటారు, కుక్కల్ని తింటారు. ఇట్లా జరిగిందనుకోండి, ఎంత ఆశ్రయించుకుంటాం? ఛాన్సర్స్ తిడుతున్నాడు అనమాట. దే ఆర్ ఛాన్సర్స్ అంటే వాళ్ళు సిచ్యువేషన్ని బట్టి ఏం చేస్తారు? ఛాన్స్ తీసుకుంటారు. అంటే ఎక్స్‌ప్లాయిట్ చేస్తారు ఇక్కడున్న జనాల్ని వాళ్ళు. ఓకే, ఇక్కడున్న వాళ్ళని అయ్యో మేము ఏమీ లేనోళ్ళమండి అని వచ్చి మాయ చేస్తారు. స్క్రూంజర్స్, పీపుల్ హూ టేక్ వితౌట్ గివింగ్. యాక్చువల్‌గా ఇచ్చి పుచ్చుకోవడాలు ఉంటాయండి మనుషుల్లో. జనరల్‌గా కాకపోతే కొంతమంది మైండ్ సెట్ ఏంటంటే మా ఇంటికొస్తే ఏం తెస్తారు? మీ ఇంటికొస్తే ఏమిస్తారు? ఈ మైండ్ సెట్ ఉంటుంది. ఎక్కడైనా మేమే పుచ్చుకోవాలి. ఎవరైతే శరణార్థులుగా వచ్చారో వాళ్ళు కేవలం తీసుకుంటారు తప్ప ఏమీ ఇవ్వరు. లే అబౌట్స్ అండ్ లోంజర్స్ అంటే అబౌట్స్ అంటే అక్కడక్కడ తిరుగాడుతుంటారు. మంచం చుట్టే వాళ్ళ నడక ఉంటుంది. అంటే పండుబోతులు. లోంజర్స్ అన్న కుర్చీలో కూర్చొని తాపీగా ఏమాత్రం కదలకుండా ఆనందిస్తుంటారనమాట. జనరల్‌గా టీవీలు చూసుకుంటా అలానే లోంజ్ అంటే కుర్చీల మీద కూర్చొని పడక కుర్చీలు ఉంటాయి కదండీ! అలాంటివి అనమాట. లే అబౌట్స్ అండ్ లోంజర్స్ దే ఆర్ లేజీ పీపుల్. తింటారంతే. అన్నీ ఫ్రీ కావాలి. ఫ్రీగా తినాలి, ఫ్రీగా ఉండాలి. అదే కదా శరణార్థులు చేసేది. ప్రభుత్వం ఏమో టాక్స్ పేయర్స్ మనీ తీసుకెళ్ళి వాళ్ళకి పెడుతూ ఉంటుంది. బాంబ్స్ అప్ దేర్ స్లీవ్స్ సేయింగ్ దే ఆర్ డేంజర్స్. అంటే ఇక్కడ చూడండి, విత్ బాంబ్స్ అప్ దేర్ స్లీవ్స్ అంటున్నాడు. వాళ్ళు ఏం చేస్తారు? మానవ బాంబులు వాళ్ళు. లోపల నువ్వు చూస్తే ఏముంటుంది? బాంబులు ఉంటాయి. ఏం చేస్తారు వాళ్ళు? పేల్చేస్తారు ఎక్కడికక్కడ. కట్ థ్రోట్స్ అండ్ థీవ్స్, గొంతులు కోసే రకాల వాళ్ళు. దొంగలు, దోచుకుంటారు. దండుపాలెం బ్యాచ్ వీళ్ళు. అంతా కూడా ఏంది? మొత్తం ఏం చేస్తారు? మీద పడిపోయి దండుపాలెం ఎందుకంటారు సినిమాలో ఉంటుంది కదా, కట్ థ్రోట్స్, గొంతులు కోసేస్తారు అంతే. ఆ విధమైన మనుషులు వీళ్ళు, నమ్మకండి అనేసి చెబుతుంది ఈ పోయం.
దే ఆర్ నాట్. అంటే వాళ్ళని రానీయకూడదు. బికాస్ దే ఆర్ క్రిమినల్స్. దే ఆర్ నాట్ వెల్కమ్ హియర్. వాళ్ళని రానీయకూడదు. ఓకే. దే ఆర్ నాట్ వెల్కమ్ హియర్. అసలు వీళ్ళని రానీయకూడదు. ఈ దండుపాలెం బ్యాచ్ వాళ్ళని అస్సలు రానీయకూడదండి. వాళ్ళు గొంతులు కోసే రకాలు, సోమరిపోతులు, దొంగతనాలు చేస్తారు. వాళ్ళ ఈ శరణార్థుల వేషంలో క్రిమినల్స్ వాళ్ళు. వాళ్ళని అలానే చూడాలి. వీ షుడ్ మేక్ దెమ్ గో బ్యాక్ టు వేర్ దే కమ్ ఫ్రమ్. అసలు వాళ్ళని ఎక్కడి నుంచి వచ్చారో ఆడ పరిగెత్తించాల. వాళ్ళని ఏం చేయాలి? ఇప్పుడు అమెరికా ఉంది. ఏం చేసింది? కొంతమంది సిక్కుల్ని, పంజాబ్‌కి చెందిన వ్యక్తుల్ని గొలుసులు, హ్యాండ్ కఫ్స్, చేతికి బేడీలు ధరింపజేసి మరీ స్పెషల్ ఫ్లైట్‌లో ఇండియాలో, పంజాబ్‌లో దించి వెళ్ళిపోయారు. వాళ్ళ దేశంలో ఉంటున్న వాళ్ళని. కాబట్టి వీ షుడ్ మేక్ దెమ్ గో బ్యాక్ టు వేర్ దే కేమ్ ఫ్రమ్. ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి పరిగెత్తించాలి వాళ్ళని. కాబట్టి ద స్పీకర్ సేస్ రిఫ్యూజీస్ షుడ్ గో అవే. ఉండకూడదు వాళ్ళు. దే డోంట్ బిలాంగ్ హియర్. ఇక్కడ ఉండకూడదు వాళ్ళు. వాళ్ళు వాళ్ళ దేశంలో ఎక్కడైతే ఉన్నారో అక్కడే కరెక్ట్ వాళ్ళు. ఇక్కడ మన దేశానికి రాకూడదు. దే కెనాట్ షేర్ అవర్ ఫుడ్, షేర్ అవర్ హోమ్, షేర్ అవర్ కంట్రీస్. మనం వాళ్ళకి మన ఆహారాన్ని ఇవ్వకూడదు, మన ఇళ్ళని ఇవ్వకూడదు అద్దెకి కూడా. అండ్ షేర్ అవర్ కంట్రీస్, మన దేశాలని ఇవ్వకూడదు. అసలు వాళ్ళకి ఇవ్వకూడదు. ఇన్స్టెడ్ లెటర్స్ బిల్డ్ ఏ వాల్ టు కీప్ దెమ్ అవుట్. కాబట్టి మనం ఏం చేయాలి అంటే దీని బదులుగా మనం వాళ్ళకి ఆహారం ఇవ్వడమో, స్థలం ఇవ్వడమో, బట్టలు ఇవ్వడమో, వాళ్ళకి ఆశ్రయం ఇవ్వడమో కాకుండా ఏం చేయాలి? గోడ కట్టాలి. బయటకి ఉంచడానికి, వాళ్ళని రానీయకుండా చేయడానికి ఏం చేయాలండి? ఒక గోడని కడదాం. కాబట్టి ఒక గోడ కట్టేసి వీ షుడ్ బ్లాక్ దెమ్ విత్ ఎ వాల్. ఒక గోడ కట్టేస్తే ఏమవుతుంది? వాళ్ళు రాలేరు. ఇప్పుడు అమెరికా మరి కెనడా సరిహద్దుల్లో, మెక్సికో సరిహద్దుల్లో ఏం చేస్తుందంటే గోడలు కట్టేస్తుంది. కాబట్టి అలాంటి విపరీతమైన పరిణామాలనేవి జరుగుతున్నాయి. ఇట్ ఈస్ నాట్ ఓకే టు సే. అంటే ఇలా అనకూడదు. ఏంది? వీళ్ళు దీస్ ఆర్ పీపుల్ జస్ట్ లైక్ అస్. వాళ్ళు మనలాంటి మనుషులే కదా అని అనకూడదు. అసలు వాళ్ళు ఆ థాట్ స్పీకర్ రిజెక్ట్స్ ఐడియా దట్ రిఫ్యూజీస్ ఆర్ హ్యూమన్ లైక్ అస్. వాళ్ళని మామూలు మనుషుల్లాగా అనుకునేరు. నో నో నో, నాకు చెప్పమాకండి ఇవన్నీ. దయచేసి చెప్పమాకండి. మనలాంటి మనుషులే కదయ్యా అని అనమాకండి. ఏ ప్లేస్ షుడ్ ఓన్లీ బిలాంగ్ టు దోస్ హూ ఆర్ బోర్న్ దేర్. ఇక్కడ ఏంటంటే ఈ ప్రదేశం దేనికంటే కేవలం ఇక్కడ పుట్టిన వాళ్ళకు మాత్రమే. ఓన్లీ నేటివ్ షుడ్ స్టే ఇన్ ఏ కంట్రీ, అదర్ షుడ్ లీవ్. కేవలం ఇక్కడ ఈ భూమి మీద, ఈ గడ్డ మీద స్వదేశం అని ఎవరిదంటే ఆ గడ్డ మీద పుడితే మాత్రమే అది వాడికి స్వదేశం అవుతుంది. వేరే గడ్డ మీద పుట్టినవాడు అక్కడికి వెళ్ళిపోవాల్సిందే. ఇక్కడ ఏమాత్రం ఉండకూడదండి. డు నాట్ బి సో స్టూపిడ్ టు థింక్ దట్ ద వరల్డ్ కెన్ బి లుక్డ్ ఎట్ అనదర్ వే. డు నాట్ బి సో స్టూపిడ్ టు థింక్ దట్ అంటే అనవసరంగా బుద్ధి లేనితనంగా ఆలోచించొద్దు. ద వరల్డ్ కెన్ బి లుక్డ్ ఎట్ అనదర్ వే. ఏదో ప్రపంచం ఏదో మారిపోయిద్ది ఇట్లా చూస్తే, అట్లా కాదు. అలా ఏం ఉండదు. ఇక్కడ జాగ్రత్తగా ప్రాక్టికల్గా ఆలోచించండి. వాళ్ళు శరణార్థుల వేషంలో వచ్చిన సామాన్యులు కాదు వాళ్ళు. కట్ థ్రోట్స్ అంటే కిరాతకులు. వాళ్ళు ఏం చేస్తారు? నాశనం చేయడానికి వచ్చారు. ఇక్కడున్న ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి వచ్చారు వాళ్ళు. వాళ్ళని వాళ్ళ దేశానికి పంపించేయండి. వీళ్ళని ఏమాత్రం కూడా కనికరించొద్దు. ఇది మనం కింద నుంచి ఏదైతే నార్మల్ వ్యూలో చదివితే కనుక మనకు ఆ విధంగా ఉంటుంది. ఈ విధంగా మనం చదివాం, పైనుంచి కింద చదివాం. ఇప్పుడు నౌ రీడ్ ఫ్రమ్ బాటమ్ టు టాప్. కింద నుంచి చదువుతాం. ద వరల్డ్ కెన్ బి లుక్డ్ ఎట్ అనదర్ వే. డు నాట్ బి సో స్టూపిడ్ టు థింక్ దట్ ఏ ప్లేస్ షుడ్ ఓన్లీ బిలాంగ్ టు దోస్ హూ ఆర్ బోర్న్ దేర్. చూడండి, మారిపోయింది అర్థం. ద వరల్డ్ కెన్ బి లుక్డ్ ఎట్ అనదర్ వే. ప్రపంచమే వేరుగా కనబడుతుంది. జాగ్రత్త. ఇప్పుడు దాకా ఏంటంటే నెగిటివ్ వ్యూ, వాళ్ళని కిరాతకులుగానే చూడండి అనేసి. ఇప్పుడంతా మారిపోద్ది. ద వరల్డ్ కెన్ బి లుక్డ్ ఎట్ అనదర్ వే. ప్రపంచం వేరుగా కనబడుతుంది ఇలా చూస్తే. డు నాట్ బి సో స్టూపిడ్ టు థింక్ దాట్. బుద్ధి లేనితనంగా మాట్లాడొద్దు. ఏ ప్లేస్ షుడ్ ఓన్లీ బిలాంగ్ టు దోస్ హూ ఆర్ బోర్న్ దేర్. ఏమైనా బుద్ధి ఉందా? పుట్టినోడే ఆ గడ్డకి చెందినోడా? ఏ భూమి మీద ఎక్కడ పుట్టినా భూమి వాడిదే అని అనుకోకూడదా అని అర్థం అయితే మారిపోతుంది. చూద్దాం అది కూడా. రివర్స్లో చదువుతున్నాం.
ద వరల్డ్ కెన్ బి లుక్డ్ ఎట్ అనదర్ వే. అంటే ప్రపంచాన్ని ఇంకో కోణంలో చూడొచ్చు మనం. డు నాట్ బి సో స్టూపిడ్ టు థింక్ దట్. అంటే యాక్చువల్‌గా మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే బుద్ధి లేనితనంగా ఆలోచించొద్దు. ఎట్లా? ఎ ప్లేస్ షుడ్ ఓన్లీ బిలాంగ్ టు దోస్ హూ ఆర్ బోర్న్ దేర్. తప్పు కదా! ఎవడు పుడితే అదే వాడి ప్లేసా? భూమంతా వాడిదని అనుకోకూడదా? దీస్ ఆర్ పీపుల్ జస్ట్ లైక్ అస్. మనలాంటోళ్ళేనండి. మనలాంటోళ్ళే వీళ్ళంతా కూడా. వాళ్ళంతా కూడా ఎవరు? ప్రజలు. దే ఆర్ పీపుల్ జస్ట్ లైక్ అస్. మనలాంటోళ్ళే. ఇట్ ఈస్ నాట్ ఓకే టు సే బిల్డ్ ఎ వాల్ టు కీప్ దెమ్ ఔట్. ఇది పద్ధతి గాదు. ఏం పద్ధతి గాదు? ఒక గోడను కట్టేయండి, వాళ్ళని రానీయకుండా చేయండి అని చెప్పడం పద్ధతి గాదు. షేర్ అవర్ కంట్రీ, షేర్ అవర్ హోమ్, షేర్ అవర్ ఫుడ్. చూడండి, మన దేశాన్ని వాళ్ళకి కూడా పంచండి. భూమి మీద పుట్టినోళ్ళే కదా వాళ్ళు. మన ఇళ్ళని అద్దెకివ్వండి లేదా ఇల్లు ఇవ్వండి. మన భోజనం తినే తిండిలో కొంత ఇవ్వండి వాళ్ళకి. దే కెనాట్ గో బ్యాక్ టు వేర్ దే కేమ్ ఫ్రమ్. వీ షుడ్ మేక్ దెమ్. పాపం చూడండి, మనం వెనక చదువుతున్నాం. ఓకే, ఇన్స్టెడ్ లెట్ us షేర్ అవర్ కంట్రీ, షేర్ అవర్ హోమ్, షేర్ అవర్ ఫుడ్. దే కెనాట్ గో బ్యాక్ టు వేర్ దే కేమ్ ఫ్రమ్. పాపం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళలేరు వాళ్ళు. దే కెనాట్ గో బ్యాక్ టు వేర్ దే కేమ్ ఫ్రమ్. ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళు అక్కడికి వెళ్ళలేరు. వీ షుడ్ మేక్ దెమ్ వెల్కమ్ హియర్. వాళ్ళని మనం స్వాగతించాలి. దే ఆర్ నాట్ కట్ థ్రోట్స్ అండ్ థీవ్స్. వాళ్ళేమి గొంతులు కోసేవాళ్ళు కాదు, దొంగలు కాదు. విత్ బాంబ్స్ దేర్ స్లీవ్స్. వాళ్ళేమి బాంబులు పెట్టుకొని వచ్చిన హ్యూమన్ బాంబ్స్ ఏం రాదు. లే అబౌట్స్ అండ్ లూంజర్స్. తిని కూర్చునేటటువంటి వాళ్ళు కాదు, పడక చుట్టూ తిరిగేటటువంటి వాళ్ళు కాదు. ఛాన్సర్స్ అండ్ స్క్రూంజర్స్. అండ్ మన అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని మనల్ని మోసం చేసేవాళ్ళు కాదు, మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళైతే కాదు. స్క్రూంజర్స్ అంటే ఏంటంటే ఓన్లీ తీసుకునేటటువంటి వాళ్ళు. వాళ్ళ దేశంలో పాపం ఎంతో వాళ్ళు బాగా బతుకుంటారు. ఇప్పుడు ఒక కష్టం వచ్చింది వాళ్ళకి, మన దేశానికి వచ్చారు. అతిథి దేవో భవ అన్నారు. ఆతిథ్యం ఇవ్వాలి. వీ నీడ్ టు సీ దెమ్ ఫర్ హూ దే రియల్లీ ఆర్. షుడ్ లైఫ్ హ్యావ్ డెల్ట్ ఎ డిఫరెంట్ హ్యాండ్. చూడండి, వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో మనం జాగ్రత్తగా గమనించాలి. వాళ్ళు రక్షణ కోసం వచ్చారు, శరణార్థులు వాళ్ళు. శరణు కోరి వచ్చిన వాడు శరణార్థి. కాబట్టి మనం వాళ్ళని అలానే చూడాలి. వాళ్ళు ఎలా ఉన్నారో అలానే చూడాలి. పాపం వాళ్ళ జీవితం ఏం చేసింది? చాలా కఠినంగా చూసింది వాళ్ళ వైపు. దీస్ హ్యాగర్ ఫేజెస్ కుడ్ బిలాంగ్ టు యూ ఆర్ ఐ. మనలాంటి వాళ్ళే. నీ మొహం నా మొహం ఎలా ఉందో వాళ్ళ మొహాలు అంతే. కాబట్టి సో డు నాట్ టెల్ మీ. కాబట్టి నాకు చెప్పొద్దు. దే హ్యావ్ నో నీడ్ ఫర్ అవర్ హెల్ప్. మన సాయం అవసరం లేదనే విషయం చెప్పొద్దు. చూడండి ఎలా మారిపోయిందో. ముందు నుంచి చదివితే మనకి ఎట్లా ఉంది, వెనక నుంచి చదివితే ఎట్లా ఉందో చూడండి. కింద నుంచి ద వరల్డ్ కెన్ బి లుక్డ్ ఇన్ అదర్ వే. వేరే రకంగా చూడండి. డు నాట్ బి సో స్టూపిడ్ టు థింక్ దట్ ఏ ప్లేస్ షుడ్ ఓన్లీ బిలాంగ్ టు దోస్ హూ ఆర్ బార్న్ దేర్. ఎక్కడ ఏ దేశంలో పుట్టినోడు ఆ గడ్డకే చెందినోడు అంటే ఎట్లా? భూమి అంతా వాడిదనే కోణంలో ఆలోచించండి. దీస్ ఆర్ పీపుల్ జస్ట్ లైక్ అస్. మనలాంటి వాళ్ళేనండి. ఇట్ ఈస్ నాట్ ఓకే టు సే బిల్డ్ ఏ వాల్ టు కీప్ దెమ్ అవుట్. ఒక గోడ కట్టేసి వాళ్ళని ఆపుదాం అనేది ఎంత బుద్ధి లేనితనం అండి. అలా చేయొచ్చా? ఇన్స్టెడ్ దాని బదులుగా లెట్ us షేర్ అవర్ కంట్రీస్. మన దేశాలను ఇద్దాం, మన ఇళ్ళని ఇద్దాం, మన బువ్వనిద్దాం. దే కెనాట్ గో బ్యాక్ టు వేర్ దే కేమ్ ఫ్రమ్. ఎక్కడి నుంచి వచ్చారో పాపం వాళ్ళు అక్కడికి వెళ్ళలేరండి. అక్కడ ప్రమాదం ఉంది. వీ షుడ్ మేక్ దెమ్ వెల్కమ్ హియర్. కాబట్టి వాళ్ళని స్వాగతించాలి మనం. దే ఆర్ నాట్ కట్ థ్రోట్స్. గొంతులు కోసేవాళ్ళు కాదు, దొంగలు కాదు, బాంబులు పెట్టుకుని వచ్చేవాళ్ళు కాదు, పడక చుట్టూ తిరిగేటటువంటి సోమరిపోతులు కాదు, ఛాన్సర్స్ కాదు, అవకాశవాదులు కాదు, అలా అని ఫ్రీగా తీసుకునే అలవాటు ఉన్న వ్యక్తులు కాదు. వీ నీడ్ టు సీ దెమ్ ఫర్ హూ దే రియల్లీ ఆర్. వాళ్ళు శరణు కోరిని వచ్చారు, అలానే చూద్దాం. షుడ్ లైఫ్ హ్యావ్ డెల్ట్ ఎ డిఫరెంట్ హెడ్. పాపం జీవితం ఏం చేసింది? పాపం అన్యాయం చేసింది. వీళ్ళని చాలా క్రూరమైన కన్నుతో చూసింది. దీస్ హెగర్డ్ ఫేసెస్ కుడ్ బిలాంగ్ టు యూ ఆర్ ఐ. చూడండి ఎంత బలహీనమైన ఫేస్లో వాళ్ళవి. మనలాంటి వాళ్ళేనండి. మనమే ప్లేస్లో ఉంటే ఆలోచించండి. కాబట్టి సో డు నాట్ టెల్ మీ. కాబట్టి నాకు చెప్పొద్దు దే హ్యావ్ నో నీడ్ ఆఫ్ అవర్ హెల్ప్. మన సాయం అవసరం లేదని చెప్పొద్దు. చూడండి ఎలా మారిపోయిందో టోటల్ అర్థం. దీన్నే పాలియాండ్రమిక్ పోయం అంటారు, రివర్సిబుల్ పోయం అంటారు. ఈ బాగా రాసింది, ఎక్సలెంట్గా రాయబడింది ఇది. బ్రియాన్ బిల్స్టన్ చాలా చక్కగా రాయడం అనేది జరిగింది.
ఒకసారి సమ్మరీ చూద్దాం. బ్రియాన్ బిల్స్టన్స్ పోయమ్ షోస్ హౌ ఈజీలీ అవర్ యాటిట్యూడ్ టువర్డ్ రిఫ్యూజీస్ కెన్ చేంజ్. మన యాటిట్యూడ్ ఈజీగా మారిపోలా. ఫస్ట్ చదివినప్పుడు కింద నుంచి పైకి అవును ఎందుకు ఇవ్వాలి అసలు, ఎందుకు వాళ్ళు రానియాలి, అమ్మో మోసగాళ్ళు, దొంగలు, దోచుకునేవాళ్ళు, గొంతులు కోసే రకాలు, సోమరిపోతులు, జస్ట్ బై ఫ్లిప్పింగ్ అవర్ థింకింగ్. చూడండి, మళ్ళీ మనం టాప్ టు బాటమ్ చదివేస్తే ఒకలాగా, బాటమ్ టు టాప్ చదివితే ఇంకోలాగా. ఫ్రమ్ టాప్ టు బాటమ్ ద పోయిమ్ సౌండ్స్ అన్కైండ్, హేట్ఫుల్, ఫుల్ ఆఫ్ స్టీరియోటైప్స్. అసలు చాలా నిర్దయగా ఉంటుంది మనం కింద నుంచి పై నుంచి కనుక కిందకి చదివితే. ఫ్రమ్ బాటమ్ టు టాప్, కింద నుంచి పైకి రివర్స్లో చదివితే చాలా దయ కలిగి ఫెయిర్గా మనిషిలాగా మాట్లాడడం అయితే జరుగుతుంది. ద పోయిట్ వాంట్స్ అస్ టు రియల్. బ్రియాన్ బిల్స్టన్ ఏం చెప్పదలుచుకున్నాడంటే రిఫ్యూజీస్ ఆర్ నాట్ క్రిమినల్స్. రిఫ్యూజీస్ క్రిమినల్స్ కాదు, వాళ్ళు శరణార్థులు, శరణు కోరి వచ్చిన వాళ్ళు తప్పించి వాళ్ళు క్రిమినల్స్ అయితే కాదు. దే ఆర్ పీపుల్ జస్ట్ లైక్ అస్ ఫేసింగ్ హార్డ్ టైమ్స్. మనలాంటి వాళ్ళే కాకపోతే కష్టాలు పడుతున్నారు అంతే. వీ షుడ్ హెల్ప్, షేర్ అండ్ వెల్కమ్ దెమ్, నాట్ రిజెక్ట్ దెమ్. మనం వాళ్ళని సాయం చేయాలి అంతే తప్ప రిజెక్ట్ చేయకూడదు, వాళ్ళని ఆదరించాలి. ఇదండి టోటల్గా బ్రియాన్ బిల్స్టన్ రాసినటువంటి రెఫ్యూజీస్. ఈ ప్రయత్నం కనుక నచ్చినట్లయితే మిగతాయి కూడా ఉన్నాయి, ల్యాంబు, టైగరు, ఆ తర్వాత యూ హ్యావ్ గాట్ టు ఫైండ్ వాట్ యూ లవ్, రిట్రీవ్ రిఫర్మేషన్, యూ హ్యావ్ టు గాట్ టు ఫైండ్ వాట్ యూ లవ్, డైలాగ్ రైటింగు, ఇన్విక్టస్, ఇలాంటివన్నీ కూడా కంప్లీట్ చేయబడి ఉన్నాయి. అన్ని టోటల్ గ్రామర్ పాయింట్స్ ఇవన్నీ కూడా ఏవైతే ఇంపార్టెంటో అవన్నీ కూడా ప్రొవైడ్ చేయబడి ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి, దయచేసి గమనించండి. ఇప్పుడు మీకు ఏంటంటే ఎండ్ స్క్రీన్స్ అనేది రావడం జరుగుతుంది. ఎండ్ స్క్రీన్స్ ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఇలా వస్తుంటాయి. ఎండ్ స్క్రీన్స్ వస్తే ఒక 5 సెకండ్లో వాటి ద్వారా మీరు యాక్సెస్ చేయొచ్చు మొత్తం. లేదా సింపుల్గా లింక్ అని కామెంట్ సెక్షన్లో అడిగారనుకోండి, నేను ఖచ్చితంగా మీకు టోటల్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం, ప్లేలిస్ట్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్స్ అలాట్.